మహమ్మదులు అంటే హిందువులా? మహమ్మదీలు అంటే ముస్లిమే కదా, అది ఓసీలు ఇస్తున్నారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తున్నాయి కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తున్నాయి కదా. బీసీ ఈ గ్రూప్లో చేరిన వర్గాలన్నీ ఇంట్లో ఉంటాయి. 181 క్రమ సంఖ్యలో ఓసీలో ఏముంటుందంటే బీసీ యూ గ్రూప్లో రాని గ్రూపులన్నీ ముస్లిం గ్రూపులన్నీ, బీసీ యూ గ్రూప్లో రాని ముస్లిం గ్రూపులన్నీ ఈ ఓసీ లిస్టులో ఉంటాయని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిత్వం అని చెప్పి రాసిండ్రు వాళ్ళ. ఇకపోతే 182ది ముస్లిం షేక్. ఓకే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్గీకరణ జరగలే, ఈడబ్ల్యూఎస్ పేరుతో అందరు తీసుకుంటున్నారు. 183ది ముస్లిం సయ్యద్, 183ది ముస్లిం సయ్యద్. 208 క్రమ సంఖ్య ఫకీర్లు. అదే సమయంలో 219 క్రమ సంఖ్య పఠాన్లు. అదే సమయంలో 244 క్రమ సంఖ్య సాహేబులు. అదే సమయంలో 269 క్రమ సంఖ్య సున్నీ ముస్లింలు. 269వ క్రమ సంఖ్య సున్నీ ముస్లింలు. ఇప్పుడు వీళ్ళు ఎందులో ఉన్నారు, ఏ లిస్టులో ఉన్నారు? వీళ్ళందరూ ఏ లిస్టులో ఉన్నారు? అగ్రకులాల్లో పేదలను పడుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే అగ్రకులాలైన హిందువులు, అదే అగ్రకుల హోదాకు సంబంధించిన ముస్లింలు ఇక్కడ రిజర్వేషన్లు పంచుకుంటున్నారు కదా. నేను అంటున్నా, దళిత హిందువులు దళిత క్రైస్తవులు పంచుకోరా? అనుభవించొద్దా? దళిత హిందువులు దళిత క్రైస్తవులు ఒక దగ్గర నుండి అనుభవించొద్దా? వాళ్ళకు లేని వివక్షత వీళ్ళ మీద ఎందుకు వస్తుంది? తీసేయండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నుంచి ముస్లిం గ్రూపులను చూద్దాం. బీసీ ఏ గ్రూప్ నుంచి, బీసీ బి గ్రూప్ నుంచి, బీసీ ఈ గ్రూప్ నుంచి తీసేయండి చూద్దాం. మీరు మాత్రం బీసీ ఏ గ్రూపులో, బి గ్రూపులో, ఈ గ్రూపులో బీసీలు, హిందూ బీసీలు ముస్లింలతో పంచుకుంటారు, అందరం సమానమేనని. ఓసీలో ఉండబడే కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, బ్రాహ్మణులు, వైశ్యులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముస్లింలతో పంచుకుంటారు, అందరూ సమానమేనని. ఇక్కడ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు మాత్రం దళిత హిందువులతో మాత్రం పంచుకోవద్దు. అంతేకాదు ఈ దేశంలో ఎస్టీ పార్లమెంటు ద్వారా రాష్ట్రపతి గుర్తించింది. ఆర్టికల్ 341 ప్రకారంగా ఎస్సీలను, 342 చట్టపరంగా ఎస్సీలను గుర్తించిండ్రు. అంటే రాజ్యాంగంలో చట్టాలు పక్కపక్కనే ఉన్న ఎస్సీ లాగానే మనం ఎస్సీ యాక్ట్ అంటాం కదా, అట్లనే ఎస్సీలో ఎవరు అనే దానికి ఆర్టికల్ 341 ఎస్సీలను గుర్తించింది, 342 ఎస్సీలను గుర్తించింది. ఇంతే. ఓకే, 341 ఎస్సీలకు మాత్రం మీరు హిందువులు అవుతేనే రిజర్వేషన్లు, ఎస్సీ హోదా